హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఐపీసీ బిట్వీన్ ప్రాసెసెస్ ఆన్ ద డిఫరెంట్ సిస్టమ్. ప్రీవియస్ వీడియోలో మనం ఐపీసీ బిట్వీన్ ద ప్రాసెసెస్ ఆన్ ద సేమ్ మెషిన్ చూసాం కదా. ఇప్పుడు డిఫరెంట్ మెషిన్స్. సో బిఫోర్ వి బిగిన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. సో డిఫరెంట్ మెషిన్స్ అంటే ఇప్పుడు నా మెషిన్లో ఉన్న ఒక ప్రాసెస్ మీ మెషిన్లో ఉన్న ప్రాసెస్తోని కమ్యూనికేట్ ఎలా చేస్తుంది, ఏం యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ ప్రాసెస్ సిస్టమ్స్ ఈజ్ అ మెకానిజం దట్ అలౌస్ ప్రాసెసెస్ రన్నింగ్ ఆన్ అ సపరేట్ కంప్యూటర్స్ టు ఎక్స్చేంజ్ ద డేటా ఓవర్ ద నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి? ఇంటర్నెట్ యూజ్ చేసుకొని, ఆర్ ఎల్స్ LAN యూజ్ చేసుకొని, WAN యూజ్ చేసుకొని. అండ్ దిస్ టైప్ ఆఫ్ ద ఐపీసీ ఈజ్ యూజ్డ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే సిస్టమ్స్ అన్నీ ఏదో ఒక కనెక్షన్ వైర్లీ ఆర్ వైర్లెస్తో కనెక్ట్ అయి ఉండడాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం. మెయిన్ సిపియు మెకానిజమ్స్ ఫర్ ద డిఫరెంట్ సిస్టమ్స్. మెయిన్ ఐపీసీ మెకానిజమ్స్ ఏమున్నాయి అంటే సాకెట్స్ అనేది ఫస్ట్. సాకెట్స్ అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెకానిజం. ఇట్ సపోర్ట్స్ ద కమ్యూనికేషన్ ఓవర్ ద టీసీపీ ఆర్ యూడిపి. టీసీపీ యూడిపి అనేవి ప్రోటోకాల్స్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటాయి. ఇవి మీకు నెట్వర్కింగ్ సబ్జెక్ట్లో క్లియర్గా అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్ నౌ. అండ్ టైప్స్లో స్ట్రీమ్ సాకెట్స్, టీసీపీ సాకెట్స్ ఉంటాయి. అది రిలయబుల్ అంటే ట్రస్ట్. ఎందుకు ట్రస్ట్ అంటే నా సిస్టమ్ నుంచి మీ సిస్టంలోకి నేను డేటా పంపిస్తున్నాను అంటే బిఫోర్ దాట్ ఐ విల్ మేక్ షూర్ దట్ దెర్ ఈజ్ అ సెషన్ క్రియేటెడ్. అంటే నేను ఒక డేటా ప్యాకెట్ మీ సిస్టమ్కి పంపించాను అనుకోండి, మీ సిస్టమ్ షుడ్ సెండ్ మీ దాట్ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది నాకు. సో విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ యూడిపి. డేటాగ్రామ్ సాకెట్లో ఏంటంటే సెషన్ అనేది ఏది ఉండదు, అక్నాలెడ్జ్మెంట్ ఏది ఉండదు. సో అందుకని ఇది ఫాస్టర్ అండ్ లెస్ రిలయబుల్. ఎగ్జాంపుల్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్స్. Remote procedure calls, RPCలో allows a process to call a function on a remote system as if it were local. Hides the network complexity using stubs. ఇక్కడ ఏంటంటే నా సిస్టంలో ఉండే ఒక ప్రాసెస్ మీ సిస్టంలో ఉండే ప్రాసెస్ యొక్క ఒక ఫంక్షన్ని రిమోట్గా కాల్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇట్ హైడ్స్ ద నెట్వర్క్ కాంప్లెక్సిటీ యూజింగ్ ద స్టబ్ అంటే ఫంక్షన్. Client calls the server side function remotely. రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అనేది ఇంకొక టైప్. దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్షన్ ఆఫ్ ఆర్పిసి ఉంటుంది, యూజ్డ్ మెయిన్లీ ఇన్ జావా ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇంకొక టైప్ ఉంది మెసేజ్ ఓరియంటెడ్ మిడిల్వేర్. దీంట్లో యూజెస్ ద మెసేజ్ బ్రోకర్స్ ఫర్ అసింక్రనస్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ మెసేజ్ క్యూస్ అండ్ పబ్లిష్ subscribe systems. Distributed shared memory law, it provides the abstraction of the shared memory across the machines. Complex and less commonly used. Client server మోడల్లో బేసిక్ ఆర్కిటెక్చర్ ఏముంటుందంటే క్లయింట్ ప్రాసెస్ ఉంటుంది, సర్వర్ ప్రాసెస్ ఉంటుంది, రెండింటి మధ్యలో నెట్వర్క్ ఉంటుంది. క్లయింట్ సెండ్స్ ద రిక్వెస్ట్, సర్వర్ ప్రాసెస్ అండ్ రిప్లైస్. ఇప్పుడు మన గూగుల్ సర్వర్ తీసుకోండి, నేను నా ఫోన్ నుంచి బ్రౌజ్ చేశాను అని అంటే ఇట్ విల్ గో టు ద గూగుల్ సర్వర్ అండ్ ఇట్ విల్ రిప్లై దట్. కంపారిజన్ టేబుల్. ఇప్పుడు సాకెట్స్ అంటే ఇవి రిలయబిలిటీ డిపెండ్స్ ఆన్ టీసీపీయా యూడిపి అనేది. ఆర్పిసిలో హై ఉంటుంది, ఆర్ఎంఐ మామ్లో కూడా హై ఉంటుంది, డిఎస్ఎంలో మీడియంగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్టైల్ ఇక్కడ స్ట్రీమ్ ఆర్ డేటా స్ట్రీమ్. ఆర్పిసిలో రిక్వెస్ట్ రిప్లై, ఆర్ఎంఐలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాల్స్, ఎంఓఎంలో అసింక్రోనస్ మెసేజెస్ అండ్ డిఎస్ఎంలో షేర్డ్ మెమరీ అబ్స్ట్రాక్షన్. Example scenario where web browser requests a web page from the web server located on another machine using the TCP sockets. The server processes the request and sends the response back. సో ఇక్కడ వరకు చూస్తారంటే మీకు డెఫినెట్లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.